వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. మనం ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే, పుదుచ్చేరి జానపద నృత్యం ఏమిటి? వాట్ ఈస్ ది ఫోక్ డ్యాన్స్ ఆఫ్ ది పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరి? ఆప్షన్ ఏ కపలిక్, ఆప్షన్ బి సతారియా, ఆప్షన్ సి గరడి, ఆప్షన్ డి కార్గ్ అనేది. అయితే ఇది మనకి 2022లో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి గారడి అనేది. అంటే పుదుచ్చేరి యొక్క జానపద నృత్యం ఏంటి సార్ అంటే మనకి గారడి అనేది. అంటే అక్కడ ఈ యొక్క పుదుచ్చేరిలో ప్రజాదరణ పొందిన నృత్యం కూడా ఇది. అంటే ఈ ప్రాంతంలో ప్రజాదరణ పొందిన నృత్యం ఏది అంటే మనకి పుదుచ్చేరిలో ఏది సార్ అంటే గారడి అనేది మనకు ఉండడం జరుగుతుంది. ఈ నృత్యం అనేది మనకి ఏది సార్ అంటే ఇతిహాసాలలో ఒకటైన రామాయణ ఆధారంగా ఇది ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే మనకి రామాయణం ఆధారంగా దీన్ని ఈ యొక్క గారడి నృత్యాన్ని చేయడం జరిగింది. అంటే రామాయణంలో ఈ రావణాసుని ఈ శ్రీరాముడు చంపిన తర్వాత ప్రధానంగా ఆ వానర సైన్యం జరుపుకునే ప్రధాన నృత్యాల్లో ఒక నృత్యమే ఈ గారడి అనేది. ఇది పాండిచ్చేరిలో ఒక ప్రసిద్ధ జనాదరణ పొందిన నృత్యంగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అంటే కోతి వంటి భంగిమలలో ప్రధానంగా ఈ పుదుచ్చేరిలో నిర్వహించడం జరుగుతుంది మనకి ఇది. అంటే పుదుచ్చేరి అనేది మనకు చూసుకుంటే ప్రధానంగా ఇది ఒక 4 దీవుల కలయిక అని చెప్తాం. ఏవేవి అంటే అవి యానం, అండ్ దాని తర్వాత కరైక్కల్, అండ్ దాని తర్వాత మాహే, నెక్స్ట్ పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరి. ఏదే సార్ అంటే పాండిచ్చేరి ఆర్ పుదుచ్చేరి. ఈ 4 దీవులను మనం కలిపి ఏమంటాం సార్ అంటే పాండిచ్చేరి లేదా మాహే. అయితే ఈ పాండిచ్చేరి అనే ఈ యొక్క కేంద్రపాలిత ప్రాంతం అనేది మనకి ఒకప్పుడు ఈ యొక్క చోళ ఏది సార్ అంటే చోళ, చేర అండ్ పాండ్య రాజ్యాల్లో భాగంగా ఉండేది. పాండ్య రాజ్యాల్లో అంటే ఏది సార్ అంటే మనకి ద్రావిడ రాజ్యాల్లో భాగంగా ఉండేది. తర్వాత కాలంలో ఈ పాండిచ్చేరి అనేది విజయనగర సామ్రాజ్యం ఆధీనంలోకి రావడం జరిగింది. దాని తర్వాత మన భారతదేశంలోకి వచ్చిన ఈ ఐరోపా వాళ్ళు ఆధీనంలోకి ఏది సార్ అంటే పాండిచ్చేరి అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది మనకి ఈ ప్రాంతంలో. అంటే 1674 నాటికి ఎవరైతే పోర్చుగీస్ వాళ్ళు ఉంటారో ఈ పోర్చుగీస్ వాళ్ళు ఏది సార్ అంటే పాండిచ్చేరిలో పోర్చుగీస్ వారు పాండిచ్చేరిలో స్థిరపడడం జరిగింది 1674 నాటికి. అలాగా 1వ శతాబ్దంలో ఇక్కడ గ్రీకులు వ్యాపారం కూడా చేశారు. అండ్ ప్రధానంగా ఇక్కడ వస్త్రాలు, కుండలు, కొన్ని రకాల రంగురాళ్లకు ప్రసిద్ధి చెందడం జరుగుతుంది. దాని తర్వాత ఈ పోర్చుగీస్ 1674 నాటికి మనకి పోర్చుగీస్ వారు అనగా ఈ ఫ్రెంచ్ వాళ్ళు స్థిరపడ్డారు ఇక్కడ. అంటే మొదటగా వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వారు 1674 నాటికి పూర్తిగా ఇక్కడ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎవరు సార్ అంటే ఈ ఫ్రెంచ్ వారు. అండ్ దాని తర్వాత మనకి ఇది స్థిరపడిన తర్వాత ఈ పాండిచ్చేరి లేదా ఫ్రెంచ్ ని ఏమని పిలిచారు సార్ అంటే మనకి ది ఫ్రెంచ్ రివేరా ఆఫ్ ది ఈస్ట్ అనే పేరుతో పిలిచారు. ఏమని సార్ అంటే ది ఫ్రెంచ్ రివేరా ఆఫ్ ది ఈస్ట్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి. ఇది మనకి ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఈ యొక్క ఆంగ్లేయులకి అంటే ఎవరెవరికి సార్ అంటే ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ వారి మధ్య యుద్ధాల కారణంగా ఈ యొక్క ఇంగ్లీష్ వాళ్ళు ఈ పాండిచ్చేరిని ఆక్రమించారు. అయితే తర్వాత కాలంలో ఈ ప్యారిస్ సంధి వలన ఈ యొక్క పాండిచ్చేరిని తిరిగి మళ్ళీ ఫ్రెంచ్ వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇంగ్లీష్ వారికి ఫ్రెంచ్ వారికి మధ్య జరిగిన యుద్ధాలనే ఆంగ్లో ఫ్రెంచ్ వార్స్ అనే పేరుతో కూడా
పిలవడం జరుగుతుంది మనకి ఈ దినాన్ని. ఆంగ్లో ఫ్రెంచ్ వార్ అనే పేరుతో కూడా వీటిని పిలుస్తాం. అండ్ దాని తర్వాత మనకి 1947లో ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఎప్పుడు సార్ అంటే 1947 తర్వాత మనకి ఈ పాండిచ్చేరి అనేది ఈ ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉంది. ఆ 1954లో ఈ ఫ్రెంచ్ వారి ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాలను ఎవరికి ఇచ్చేస్తారు సార్ అంటే భారతదేశానికి అప్పగించి ఈ ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోవడం జరిగినది 1954లో. దాని తర్వాత 1962వ సంవత్సరం, ఎప్పుడు సార్ అంటే 1962వ సంవత్సరంలో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పాండిచ్చేరిని ఏం ప్రకటించారు సార్ అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం జరిగినది. అంటే ఎన్నో రాజ్యాంగ సవరణ ఎలాగ అంటే పాండిచ్చేరికి సంబంధించిన ప్రతి అంశం కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఎలాగుంది ఏంటి అనేది మొత్తం కూడా చూసాం. ఓకే, నేటి ప్రశ్న ఏంటి సార్, టుడే క్వశ్చన్ ఏంటి సార్ అంటే ప్రజెంట్ పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఓకే, ప్రజెంట్ పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనము. యుఎన్ఓ యొక్క మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు? ఓకే, హూ వాస్ ది ఫస్ట్ యుఎన్ సెక్రటరీ జనరల్? ఓకే నాన్న, మనకు ఆప్షన్ ఏ కోఫీ అన్నాన్, ఆప్షన్ బి యుతాంట్, ఆప్షన్ సి ట్రిగ్వేలై లేదా ట్రిగ్వేలి, అండ్ ఆప్షన్ డి డాగ్ హేమర్ సీల్డ్ అంటాం నాన్న. ఇక్కడ మనకి ఇక్కడ దాగ్ కలిపి వచ్చింది అని ఇక్కడ చూడండి, దాగ్ హేమర్ సీల్డ్ లేదా జోల్డ్ అనే పేరుతో పిలుస్తాం. ఇది 2021లో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో అడిగిన క్వశ్చన్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ట్రిగ్వేలి అనేది మనకి యుఎన్ఓ యొక్క మొదటి సెక్రటరీ జనరల్. అంటే ఈ యుఎన్ఓ అనేది మనకి 1945 అక్టోబర్ 24వ తారీఖున ఓకే న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఏది సార్ అంటే న్యూయార్క్ కేంద్రంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. అయితే ఈ యుఎన్ఓలో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ లో మొత్తం 6 ఆర్గాన్స్ ఉంటాయి. అంటే ప్రధానంగా 6 అంగాలు ఉండడం జరుగుతుంది. ఆ 6 అంగాలు అంటే మనకి ఏమేమి సార్ అంటే సాధారణ సభ అంటే జనరల్ అసెంబ్లీ, అండ్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి, అండ్ దాని తర్వాత ట్రస్టెన్షిప్ కౌన్సిల్ ధర్మకర్తృత్వ మండలి, సోషియో ఎకనామికల్ కౌన్సిల్ సాంఘిక ఆర్థిక మండలి, అండ్ దాని తర్వాత మనకి ఏది సార్ అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అండ్ 6వది ఏంటి సార్ అంటే సెక్రటరియేట్. ఏది సార్ అంటే మనకి సచివాలయం. సచివాలయం అనేది అంటే యుఎన్ఓ యొక్క పరిపాలన మండలి, యుఎన్ఓ యొక్క పరిపాలన మండలి అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. అంటే యుఎన్ఓ యొక్క పరిపాలన మండలి ఏది సార్ అంటే సచివాలయం. ఈ సచివాలయంలో మనకి ఈ పరిపాలన చేయడానికి ఎవరుంటారు సార్? సెక్రటరీ జనరల్ ఉంటారు. ఈ సెక్రటరీ జనరల్ అనే వ్యక్తి 5 సంవత్సరాల కాలానికి ఇతను ఎన్నిక కావడం జరుగుతుంది. అలాగా ఒక సెక్రటరీ జనరల్ అనే వ్యక్తి 2 సార్లు మాత్రమే ఓకే ఎన్నిసార్లు సార్ అంటే 2 సార్లు మాత్రమే ఎన్నిక అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే 2 సార్లు మీన్స్ 10 సంవత్సరాలు. అంటే అతను పదవి కాలం 5 సంవత్సరాలు అనుకుంటే మొదటి ఆ టర్మ్ లో 5 సంవత్సరాలు, తర్వాత ఒక టర్మ్ లో 5 సంవత్సరాలు, మొత్తం కూడా 10 సంవత్సరాలు ఇతను ఉంటాడు. అంటే మొత్తం 2 టర్మ్ లో ఇతను ఉండడం జరుగుతుంది. అంటే 2 సార్ల కంటే ఎక్కువ పనిచేయడానికి ఎలాంటి అర్హత అనేది ఉండదు మనకి. అయితే ఈ సెక్రటరీ జనరల్ అనే పదవి 1946లో ఎప్పుడు సార్ అంటే 1946 ఫిబ్రవరి 1న ఇచ్చేసారు. అంటే 1945 నుంచి 46 ఫిబ్రవరి వరకు మనకి తాత్కాలిక సెక్రటరీ జనరల్ ఉన్నారు. అంటే 1946 ఫిబ్రవరి 1 వరకు తాత్కాలిక సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే గ్లాన్ వి జట్ అనే వ్యక్తి తాత్కాలిక సెక్రటరీ జనరల్ గా పనిచేయడం జరుగుతుంది మనకి యుఎన్ఓలో. అండ్ దాని తర్వాత ఇప్పటిదాకా ఈ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన వాళ్ళు ఇప్పటిదాకా
ఎంత మంది పనిచేశారు సార్ అంటే 8 మంది ఇప్పటిదాకా పనిచేశారు. అయితే దాంట్లో 9వ వ్యక్తి ప్రజెంట్ పని చేయడం జరుగుతుంది ఈ యొక్క సెక్రటరీ జనరల్. 9వ వ్యక్తి ప్రజెంట్ పనిచేస్తున్నాడు. ఆ 9వ వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ఆంటోనియో గుటెరస్, పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను రెండవసారి కొనసాగుతున్నాడు. అంటే 2017 నుంచి 2021 వరకు ఒకసారి, 2021 నుంచి రెండవసారి కొనసాగడం జరుగుతుంది. అదే యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ని సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో భద్రతా మండలి సిఫార్సు మేరకు జనరల్ అసెంబ్లీ ఏమవుతుంది సార్ మనకి సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ఏదైతే సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుందో ఈ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క సిఫార్సు మేరకు ఈ జనరల్ అసెంబ్లీ సాధారణ సభ అనేది ఎన్నుకోవడం జరుగుతుంది మనకి. ఇది అంటే అత్యధికంగా ఈ 9 మందిలో ఎక్కువగా మనకి యూరప్ ఖండం నుంచి ఎన్నిక ఈ సెక్రటరీ జనరల్ అవ్వడం జరిగింది. అంటే అధిక మంది ఏ ఖండం నుంచి ఉన్నారు సార్ అంటే యూరప్ ఖండం నుంచి ఉన్నారు మనకి. ఇది అదే ఆసియా ఖండం నుంచి పనిచేసిన యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే మనకి యుతాంట్. ఎవరు సార్ అంటే మనకి యుతాంట్. ఇతను ఆసియా ఖండం నుంచి పనిచేసిన ఎవరు సార్ అంటే సెక్రటరీ జనరల్. అదే మనకి అతి తక్కువ కాలం సెక్రటరీ జనరల్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే బౌత్రోస్. ఏది సార్ అంటే మనకి బౌత్రోస్ గలీ అనే వ్యక్తి పని చేయడం జరుగుతుంది మనకి అతి తక్కువ కాలం. అలాగా మనకి యుతాంట్ అనే వ్యక్తి ఆసియా ఖండం నుంచి పనిచేసిన రెండో వ్యక్తి ఎవరు సార్ అంటే బాన్ కి మూన్ అనే వ్యక్తిని పిలవడం జరుగుతుంది మనకి ఇతను. అయితే విమాన ప్రమాదంలో మరణించిన మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే దాగ్ హేమర్ సిల్డ్ అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. అండ్ రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ఎవరు సార్? ఎవరు సార్ అంటే ట్రెగ్వేలి అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఓకే. అండ్ ఈ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా పనిచేసిన యుఎన్ఓ సెక్రటరీ జనరల్ గా భారతీయులు ఎవరైనా పనిచేశారా అంటే ఒక్కరు కూడా పని చేయలేదు. కానీ యుఎన్ఓ సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే శశి థరూర్ అనే వ్యక్తి పిలవడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే శశి థరూర్. ఓకే. మళ్ళీ ఈ రోజు ప్రశ్న అడుగుతున్నారు చూడండి నాన్న మనకి. పాండిచ్చేరి యొక్క ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. నిన్న పెట్టిన వీడియోకి మేము క్వశ్చన్ అడగలేదని మనకు ఆ కామెంట్ కూడా సార్ క్వశ్చన్ అడగండి సార్, ఈరోజు క్వశ్చన్ ఏంటి సార్ అని కూడా కామెంట్ చేయడం జరుగుతుంది. మీ యొక్క ఆసక్తికి మేము అభినందిస్తున్నాం. ఓకే. ఈరోజు క్వశ్చన్ ఏంటి సార్ అంటే ప్రస్తుత పాండిచ్చేరి లేదా పుదుచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. ఏంటి సార్ అంటే భారతదేశంలో అతి పొడవైన సరిహద్దు కలిగిన దేశం. విచ్ కంట్రీ హ్యాస్ ది లాంగెస్ట్ బోర్డర్ విత్ ఇండియా? అంటే 2016లో అడిగిన క్వశ్చన్ అన్న. దీని గురించి మనం తరచుగా ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నాం. అయితే మనకి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో అడిగిన క్వశ్చన్ భారతదేశంలో పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగిన బోర్డర్ ని కలిగినది మనకి బంగ్లాదేశ్ అని చెప్పడం జరుగుతుంది మనకి. ఈ బంగ్లాదేశ్ అనేది మనకి ఎంత సార్ అంటే 4096.7 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశం అనేది మొత్తం కూడా 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది. అంటే మన భారతదేశం ఇలాగ ఒక మ్యాప్ ద్వారా మనం చూస్తే మన భారతదేశాన్ని ఇలాగా ఒక మ్యాప్ ద్వారా మనం భారతదేశాన్ని ఒకసారి గమనిస్తే ఇలాగా ఇక్కడ మనకి పాకిస్తాన్ అండ్ ఇక్కడ మనకి ఆఫ్ఘనిస్తాన్, ఇక్కడ చైనా, ఇక్కడ నేపాల్, భూటాన్, మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. అయితే మనం ఒక్కొక్కటి చూసుకుందానన్న. బంగ్లాదేశ్ చూసాం కాబట్టి నెక్స్ట్ వన్ పాకిస్తాన్ తో అంతర్జాతీయ సరిహద్దును భారతదేశం 3325 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉంది. అండ్ దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్. ఏది సార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది
ఈ ఆఫ్ఘనిస్తాన్ తో అంతర్జాతీయ సరిహద్దు మనకి ఎంత ఉంది సార్ అంటే 106 కిలోమీటర్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మనకి చైనా. చైనాతో 3488 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్ మనకి నేపాల్. ఈ నేపాల్ తో అంతర్జాతీయ సరిహద్దు ఎంత ఉంది అంటే 1751 కిలోమీటర్. అదే భూటాన్ తో ఏది సార్ అంటే భూటాన్ తో అంతర్జాతీయ సరిహద్దు 699 కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ మయన్మార్. ఈ మయన్మార్ తో 1653 కిలోమీటర్లు ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏది మనకి బంగ్లాదేశ్ అనేది చూసుకుంటే మనకి బంగ్లాదేశ్ చూసుకుంటే 4096.7 కిలోమీటర్లు. అంటే ఈ 7 దేశాలతో భారతదేశం అనేది ఎంతెంత అంతర్జాతీయ సరిహద్దు కలిగి ఉందో చూసాం. అయితే మనకి ఈ 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును భారతదేశం అనేది ఎంత సార్ అంటే 15,106.7 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దును భారతదేశం అనేది కలిగి ఉండడం జరుగుతుంది. అంటే వీటిలో అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగిన దేశం ఏది సార్ అంటే మనకి బంగ్లాదేశ్ అనేది ఉండడం జరుగుతుంది. అదే రెండవ స్థానంలో మనకి ఏది చైనా, మూడవ స్థానంలో పాకిస్తాన్ ఉండడం జరుగుతుంది. అంటే చివరి స్థానంలో ఉన్నది ఏది ఆఫ్ఘనిస్తాన్ 106 కిలోమీటర్ తో ఇది ఉండడం జరుగుతుంది. అంటే ఈ యొక్క మొత్తం కూడా మనకి ఈ ఏదాంతో భారతదేశం అనేది ఈ ఎన్ని దేశాలతో మనకి 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉండడం జరుగుతుంది. అతి పొడవైనది ఏదాంతో అండ్ అతి తక్కువ ఏదాంతో చూసాం. అండ్ దాని ద్వారా ఇక్కడే చూద్దాం అన్న పాకిస్తాన్ అండ్ ఇండియా మధ్య బార్డర్ లో ఉన్న ఫోర్స్ ని BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం. ఇండియా చైనా మధ్య ఉన్న దాన్ని ITBP అనే పేరుతో పిలుస్తాం, ఇండో టిబెట్ బార్డర్ పోలీస్. ఇన్ నేపాల్ అండ్ ఇండియా, బంగ్లాదేశ్ ఇండియా మధ్య SSB సహస్ర సీమాబల్. అదే మయన్మార్ ఇండియా మధ్య అస్సాం రైఫిల్స్ అనే వాళ్ళు ఉంటారు. అండ్ బంగ్లాదేశ్ ఇండియా మధ్య BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనే వాళ్ళు ఉండడం జరుగుతుంది. కొంచెం నీట్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి క్వశ్చన్ మనకు వచ్చినా మనం 100% ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. 1980లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని బ్యాంకులను జాతీయం చేసింది? ఇది 2021లో అడిగిన RRB NTPC లో అడిగిన క్వశ్చన్. ఓకే, మనకి హౌ మెనీ బ్యాంక్స్ వేర్ నేషనలైజ్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ 1980? అయితే మనకి ఇక్కడ ఆప్షన్ A 9 అండ్ ఆప్షన్ B 3, ఆప్షన్ C 10 అండ్ ఆప్షన్ D 6 బ్యాంక్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే ఎన్ని బ్యాంకులను జాతీయం చేసింది నిజంగా అని చూసుకుంటే మనకి 1980లో మొత్తం కూడా 6 బ్యాంకులను జాతీయం చేయడం జరుగుతుంది. ఎన్ని బ్యాంకులు సార్ అంటే 6 బ్యాంకులను. ఎప్పుడు 6 బ్యాంకులను సార్ అంటే 1980 ఏప్రిల్లో ఏకంగా 6 బ్యాంకులను జాతీయం చేశారు మనకి సెంట్రల్ గవర్నమెంట్. అప్పటి భారత ప్రధానమంత్రి కూడా ఇందిరాగాంధీ గారు ఉండడం జరుగుతుంది. అంటే 200 కోట్ల రూపాయల కంటే 200 కోట్ల రూపాయల మూలధనము లేదా అంతకంటే ఎక్కువ మూలధనం ఉన్న బ్యాంకులన్నింటినీ కూడా అప్పుడు ఇందిరాగాంధీ గారు జాతీయం చేయడం జరుగుతుంది మనకి. ఇది దానికంటే ముందే 1969 జూలై 19న ఇందిరాగాంధీ గారు ఒక 14 బ్యాంకులను గతంలోనే జాతీయం చేశారు. అంటే 1980 కంటే ముందే ఇందిరాగాంధీ గారు 1969లో ఒక 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. అంటే 50 కోట్లకు మించి మూలధనం ఉన్న బ్యాంకులను జాతీయం చేశారు ఇందిరాగాంధీ గారు. అంటే ఈ జాతీయం చేసింది 2 కూడా 14 బ్యాంకులు 6 బ్యాంకులను ఎవరు సార్ అంటే మనకి ఇందిరాగాంధీ గారే ఇచ్చేశారు. అయితే భారతదేశంలో ఈ యొక్క విలీనం చేసిన తర్వాత బ్యాంకుల సంఖ్య 19 ఉండేది. ప్రస్తుతం
భారతదేశంలో విలీనం చేసిన తర్వాత బ్యాంకుల సంఖ్య 11కు చేరడం జరిగినది. అంటే దాదాపుగా 8 బ్యాంకులను విలీనం చేశారు. అందువలన ప్రస్తుతం భారతదేశంలో 11 జాతీయ బ్యాంకులు ఉన్నాయి. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 11 బ్యాంకులు ఉండడం జరుగుతుంది మనకి. ఇది అంటే ప్రభుత్వ రంగ విలీనం చేసిన బ్యాంకులు ఎన్ని ఉన్నాయి సార్ అంటే ప్రస్తుతం 11. విలీనం తర్వాత మనకి 2018 తర్వాత. అయితే విలీనం కోసం మనకి ఈ సిఫార్సు చేసిన కమిటీలు కూడా కొన్ని ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్, మనం అడగొచ్చు. ఒకటి నరసింహన్ కమిటీ, ఒకటి నరసింహన్ కమిటీ అనే పేరుతో పిలుస్తాం. అండ్ రెండవది ఓకే ఖాన్ కమిటీ అనే పేరుతో పిలుస్తాం. అంటే బ్యాంకులను జాతీయం చేయమని చెప్పినది ఓకే. ఒకటి నరసింహన్ కమిటీ, రెండో జాన్ కమిటీ, మూడవది వర్మా కమిటీ అనేది చెప్పవచ్చు. అంటే మూడవది వర్మా కమిటీ అనేది చెప్పడం జరుగుతుంది మనకి. ఇది చివరగా 2018లో విజయ బ్యాంకు, దేనా బ్యాంకు అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా మూడింటిని కలిపి జాతీయం చేయడం జరిగింది. అయితే భారతదేశంలో టాప్ 5 లో ఉన్న వాణిజ్య బ్యాంకులు ఏవేవి సార్ అంటే మొదటి స్థానంలో ఏముంది సార్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉండడం జరుగుతుంది. రెండవ స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది ఉండడం జరుగుతుంది. మూడవ స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, మూడవ స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐదో స్థానంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో టాప్ 5 లో ఉన్న బ్యాంకులు ఏవి సార్ అంటే మనకి ఇవి. అంటే 2018 తర్వాత విలీనమైన బ్యాంకుల సంఖ్య ఎంత సార్? విలీనమైన తర్వాత బ్యాంకులో ప్రజెంట్ జాతీయ బ్యాంకులు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 13 ఉండడం జరుగుతుంది. ఎప్పుడు ఎలా చేశారు మొత్తం కూడా మీకు నీట్ గా చెప్పాను. గతంలో ఆర్బీఐ గురించి కూడా నేను చెప్పాను. ఓకే, మళ్ళీ ఈ రోజు నేటి క్వశ్చన్ అడుగుతున్నా చూడండి నాన్న. ప్రెసెంట్ నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనకి పాండిచ్చేరి యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ఉన్నారు? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. రాజ్యసభ యొక్క మొదటి చైర్మన్, ఈ రాజ్యసభ యొక్క మొదటి చైర్మన్ హూ వాజ్ ది ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ? ఓకే, మనకి 2019లో అడిగారు, 2021లో అడిగారు, 2021లో ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2 సార్లు, ఆర్ఆర్బి జేఈలో అడిగిన క్వశ్చన్. ఓకే, ఆప్షన్ ఏ గణేష్ వాసుదేవ్ అండ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అండ్ ఎస్వి కృష్ణమూర్తిరావు అండ్ డి శ్రీమతి వైలెట్ అల్వా. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఈ గణేష్ వాసుదేవ్ జీవి మౌలంకర్, గణేష్ వాసుదేవ మౌలంకర్ ఏది మనకి లోక్సభ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి. అయితే మనకి ఈ యొక్క రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, రాజ్యసభ చైర్మన్ గా ఏ ఆర్టికల్ ప్రకారం సార్ అంటే ఆర్టికల్ 89 ప్రకారం రాజ్యసభకు చైర్మన్ గా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారని ఉంది. అంటే రాజ్యసభకు ఉపరాష్ట్రపతిగా వ్యవహరించే ఆర్టికల్ ఏది సార్ అంటే మా ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరించే ఆర్టికల్ ఏది సార్ అంటే ఆర్టికల్ 89 ప్రకారం హోదా రీత్యా ఎక్స్ అఫిసియో చైర్మన్ గా ఉపరాష్ట్రపతి వ్యవహరించడం జరుగుతుంది. అంటే రాజ్యసభలో ఈ ఉపరాష్ట్రపతి సభ్యుడు కానప్పటికీ రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారు ఈ యొక్క ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి. అలాగా మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈ రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది మనకి. ఓకే, రాజ్యసభ చైర్మన్ గా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తులలో సర్వేపల్లి రాధాకృష్ణ అండ్ మహమ్మద్ అన్సారీ గారు ఉండడం జరుగుతుంది. వీళ్ళు 2 సార్లు రాజ్యసభ చైర్మన్ గా పనిచేస్తారు. అంటే ఉపరాష్ట్రపతిగా 2 సార్లు పనిచేయడం వలన అత్యధిక కాలం పనిచేసిన రాజ్యసభ చైర్మన్లు లేదా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ, రెండో వ్యక్తి మహమ్మద్ అన్సారీ గారు. మనకి అతి తక్కువ కాలం ఏది సార్ అంటే అతి తక్కువ కాలం రాజ్యసభ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి ఎవరు? వివి గిరి గారు. వివి గిరి గారు 2 సంవత్సరాలు పనిచేయడం జరిగింది కేవలం, అతి తక్కువ కాలం. ఓకే, ఈ రాజ్యసభ అనేది చూస్తున్నాం. ఈ రాజ్యసభ అనేది 1952 మే 13న
తొలి సమావేశం జరగగా 2019 నవంబర్ 18న 2019 నవంబర్ 18న 250వ సమావేశం జరగడం జరిగింది. ఎన్నవ సమావేశం సార్? 250 సమావేశం. ఎందుకంటే ఈ 250 సమావేశం అని ఎందుకు చెప్తున్నాం సార్ అంటే మనము రాజ్యసభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత సార్ అంటే 250 మంది. కానీ ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న సభ్యుల సంఖ్య 245 మంది. ఈ 245 మందిలో రాష్ట్రాల నుంచి అండ్ యూనియన్ టెరిటరీ నుంచి ఎంత మంది ఎలక్టింగ్ అవుతారో చూద్దాం. రాష్ట్రాల నుంచి దాదాపుగా 225 మంది 225 మంది. అదే కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 8 మంది. అంటే కేంద్రపాలిత ప్రాంతాలు అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ ఢిల్లీ, పాండిచ్చేరి లాంటి నుంచి 8. అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఎంత మంది సార్ అంటే 12 మంది. మొత్తం కలిపితే 245 మంది. నామినేటెడ్ మెంబర్ అంటే రాష్ట్రపతి ప్రపోజల్ చేయడం జరుగుతుంది, అంటే వీళ్ళను ఇచ్చేయడం జరుగుతుంది మనకి. ఓకే, రాజ్యసభలో ప్రస్తుతం 245 మంది ఉన్నారు మనకి. ఓకే, 245 మంది ఉండడం జరుగుతుంది మనకి. ఇది ఓకే, ఇలాగా ఉండడం జరుగుతుంది. అత్యధిక రాజ్యసభ సీట్లు ఉన్న రాష్ట్రం ఏది సార్ అంటే ఉత్తరప్రదేశ్ కి 11 ఉన్నాయి. మహారాష్ట్రకు ఎన్ని ఉన్నాయి సార్ అంటే మహారాష్ట్రకు మనకి ఓకే 19 మహారాష్ట్రకు ఉన్నాయి. అండ్ తమిళనాడుకి ఎన్ని ఉన్నాయి సార్ అంటే 18 ఉండడం జరుగుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ కి ఉన్న రాజ్యసభ సీట్లు ఎన్ని సార్ అంటే 11. అంటే ఆంధ్రప్రదేశ్ తో పాటు మధ్యప్రదేశ్ కి అండ్ గుజరాత్ కూడా 11 సీట్లే ఉన్నాయి. అదే మన తెలంగాణలో రాజ్యసభ సీట్లు ఎన్ని సార్ అంటే 7. అంటే 7 రాజ్యసభ సీట్లు ఉన్నవి. ఒకటి తెలంగాణ, రెండవది అస్సాము అండ్ దాని తర్వాత మనకి ఏది సార్ అంటే పంజాబ్. ఈ పంజాబ్, తెలంగాణ, అస్సాంలో రాజ్యసభ సీట్లు 11 ఉన్నాయి. అదే కేవలం ఒకటే రాజ్యసభ సీట్లు ఉన్నవి చూసుకుంటే గోవా. ఏది సార్ అంటే మనకి గోవా అండ్ సిక్కిం అండ్ ఇక్కడ అస్సాం తప్ప మిగిలిన ఏది మనకి ఈశాన్య రాష్ట్రాలు అంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, ఈ రాష్ట్రాలకన్నీ ఒకే ఒక రాజ్యసభ సీట్ అనేది ఉండడం జరుగుతుంది మనకి. ఇది అలాగా ఈ యొక్క రాజ్యసభకు సంబంధించిన డేటా అనేది చూసాం. అంటే రాజ్యసభ యొక్క మొట్టమొదటి సమావేశం 1952 మే 13న జరిగింది, గుర్తుపెట్టుకోండి. అంటే గతంలో అడిగాడు కాబట్టి ఇచ్చేసాం. ప్రజెంట్ ఈ యొక్క రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎవరు సార్ అంటే జగదీప్ ధన్కడ్ అనే వ్యక్తి ప్రజెంట్ రాజ్యసభ చైర్మన్ గా ఉన్నారు. అండ్ ఎందుకు సార్ అంటే ప్రజెంట్ ఉపరాష్ట్రపతిగా వ్యవహరించే వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ఈ జగదీప్ ధన్కడ్. అంటే హోదారీత్యా ఈ రాజ్యసభ చైర్మన్ గా వ్యవహరిస్తారు ఉపరాష్ట్రపతి అనే వ్యక్తి. నేటి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా చూడండి నాన్న, పాండిచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? క్వశ్చన్ చాలా జాగ్రత్త, మనము ప్రతిరోజు కూడా వస్తూనే ఉంటాయి. అండ్ ఈ నెల ఆఖరిలో మనకి ఈ మన కరెంట్ అఫైర్స్ కూడా చాలా మంది కరెంట్ అఫైర్ చేయండి అని సార్ అంటున్నారు. కరెంట్ అఫైర్ ని కూడా క్వశ్చన్ రూపంలో జనవరి నెలలో జరిగిన ప్రతి దాన్ని కూడా 360 డిగ్రీలో మీ ముందు వివరించడం జరుగుతుంది. ప్రతి అంశాన్ని కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా నీట్గా ఇస్తాం. కాబట్టి మీరు చేయవలసింది ఏంటి సార్ అంటే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్రతిరోజు మేము ఒక క్వశ్చన్ అడుగుతున్నాం. ఓకే, ఆ క్వశ్చన్ కామెంట్ చేయండి. మా ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అదే విధంగా ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే టెలిగ్రామ్ యాప్ కూడా మా ఆర్ఎస్ అకాడమీ తరఫున మేము మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆర్ఎస్ అకాడమీకి సంబంధించిన ప్రతిదీ కూడా మీకు ముందు పెట్టడం జరుగుతుంది. అంటే ఇవి ఫ్రీ క్లాస్ కాబట్టి మర్చిపోవద్దు. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఆఫ్లైన్ క్లాసులు కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వబోతున్నాయి. మనకి రేపు సోమవారం నుంచి కొత్త బ్యాచ్ కూడా ప్రారంభించబడుతుంది. ఆర్ఎస్ అకాడమీ ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్టులు కూడా మనకి రిలీజ్ అయ్యాయి కదా, దాదాపు 32,000 పోస్టులు అని. కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక వీడియోని మేము చేయడం జరుగుతుంది త్వరలో. ఓకే, ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్.